మీకు తెలుసా స్వర్గంలో మరొక కాబా ఉన్నదని? బైతుల్ మామూర్. 7వ స్వర్గంలో భూమిపై ఉన్న కాబాకు పైన దీని యొక్క ఖచ్చితమైన ప్రతిరూపం ఉంది. ప్రతిరోజు 70,000 మంది దేవదూతలు అల్బైత్ అల్మమూర్ చుట్టూ తవాఫ్ చేస్తారు. మరియు ఒక దేవదూత ఇక్కడ తవాఫ్ చేస్తే వారు మళ్లీ తిరిగి రారు. దీని గురించి ఖురాన్లో సూరా అత్తూర్ 52:4లో ప్రస్తావించబడింది. చిరకాల సందర్శనాలయం సాక్షిగా. దీని తర్జుమాలోకి వెళ్తే ఇలా ఉంది: ఈ బైతే మామూర్ వాస్తవానికి దైవదూతల ప్రార్థనాలయం. ఇది 7వ ఆకాశం పైన ఉంది. దైవదూతలతో అది అహోరాత్రులు కళకళలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు 70,000 మంది దైవదూతలు ఈ ప్రార్థనా గృహానికి వస్తుంటారు. ఒకసారి ఈ ప్రార్థనాలయంలో ప్రార్థన చేసిన దైవదూతకు మళ్లీ ప్రళయదినం వరకు ఆ అవకాశం లభించదు. మరి కొంతమంది విద్వాంసులు బైతే మామూర్ను కాబాగృహం అనే అర్థంలో తీసుకున్నారు. కాబాగృహం కూడా భక్తులతో రేయింబవళ్లు కళకళలాడుతూ ఉంటుంది. మామూర్ అంటేనే జనంతో నిండుగా ఉండేది అని అర్థం. అల్లాహ్ యొక్క ప్రవక్త మిరాజ్ ప్రయాణం గురించి వివరిస్తూ ఇలా అన్నారు: అప్పుడు నాకు అల్బైతల్ మామూర్ చూపబడింది. నేను దాని గురించి గాబ్రియేల్ను అడిగాను మరియు అతను ఇలా అన్నాడు: ఇది అల్బైత్ ఉల్ మమూర్లో 70,000 మంది దేవదూతలు ప్రతిరోజు ప్రార్థనలు చేస్తారు మరియు వారు వెళ్లిన తరువాత వారు దాని వద్దకు తిరిగి రారు. సహీ అల్-బుఖారీ 3207. అల్లాహ్ను ఆరాధించడానికి అంకితం చేయబడిన దేవదూతలు లెక్కలేనన్ని ఉన్నారు.